నేడు అనంతపురంలో బీసీవై పార్టీ రాయలసీమ సింహగర్జన ఏర్పాటు చేసింది. రాయలసీమ సమస్యలు, నీటి ప్రాజెక్టులు, యువతకు ఉద్యోగాలపై బీసీవై పార్టీ గళం విప్పనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ సమస్యలపై గళం విప్పనున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై అధినేత నిలదీయనున్నారు. నేడు అనంతపురంలో బీసీవై పార్టీ రాయలసీమ సింహగర్జన ఏర్పాటు చేసింది. రాయలసీమ సమస్యలు, నీటి ప్రాజెక్టులు, యువతకు ఉద్యోగాలపై బీసీవై పార్టీ గళం విప్పనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు సభాస్థల నుంచి మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బీసీవై నేతలు ఏం చెప్తున్నారు? ఎన్ని గంటలకి సభ ప్రారంభం కాబోతుంది? రైట్ సతీష్, మొత్తం మీద రాయలసీమలో ఎప్పటి నుంచో వేలూనుకుపోయినటువంటి సమస్యలను పరిష్కరించాలి, ప్రాజెక్టులను పూర్తి చేయాలి, రాయలసీమ కన్నీటిని తుడవాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ ఇవాళ అనంతపురంలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇవాళ రాయలసీమ సింహగర్జన పేరుతోటి ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు రాయలసీమ కన్నీటిని తొలగించలేదు అని చెప్పేసి ఈ సభ ద్వారా గర్జించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కార్యక్రమానికి పార్టీ అధినేత రామచంద్ర యాదవ్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర సమన్వయ సారథులు, జిల్లాల సమన్వయ సారథులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ ఏర్పాటు అవుతుంది. సో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి సభ దాదాపు 6 గంటల వరకు కొనసాగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికోసం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కార్యక్రమానికి భారీ ఎత్తున జన సమీకరణ ఉండబోతోంది. రాయలసీమకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏదైతే రాయలసీమ ఈ సభ ద్వారా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే రాయలసీమకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు రామచంద్ర యాదవ్ కూడా ఇక్కడ అనంతపూర్కి చేరుకున్నటువంటి పరిస్థితి. సో రాయలసీమ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి అసలు ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఈ సింహగర్జన ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్, ఇప్పటి వరకు పాలించిన ఆ 2 పార్టీల ద్వారా కూడా భద్రత లేదు, భవిష్యత్తు గ్యారెంటీ లేదు, మంచి భవిష్యత్తు గురించి గ్యారెంటీ లేదు, వాళ్ళు ఇంకా బాగుపడతామనే నమ్మకాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని తీసుకురావడం జరిగింది. ఇది ఒక బీసీలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇంకా ఓసీల్లో కూడా అనగబడిన వాళ్ళు కూడా ఇది వెలికి కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మేము అంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ గర్జన రూపంలో చాలామంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు రావాలా, ఎప్పుడెప్పుడు వస్తుంది ఇలాంటి సమయము అని చాలామంది వేచి చూస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారండి. ఓకే, ముఖ్యంగా ఈ సభ ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్ళని ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో, బోడి రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో రాయలసీమలోని అనంతపురం జిల్లా కేంద్రంగా రాయలసీమ ప్రజాసింహగర్జన పేరుతో భారీ ఎత్తున జన సమూహం ఏర్పాటు జరుగుతోంది. అదేవిధంగా అనంతపురం కేంద్రంలో ఒక చర్చ మొదలైంది. ఇరు పార్టీలకైతేనేమి, ఇరు కుటుంబాలకైతేనేమి జన సందోహం వేలాదిగా తరలి వస్తున్నారని ఇరు పార్టీలు ఈరోజు ఒక భయం పుట్టుకొచ్చింది. దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి, సౌందర్య రాకముందు నుంచి రాయలసీమ కేంద్రంగానే సీఎంలుగా, ముఖ్యమంత్రులుగా వెళ్తున్నారు. కానీ ఏ పక్షాన కూడా ఈ రాయలసీమలకు 4 జిల్లాలు ఉన్నటువంటి ఒక్క జిల్లా కూడా న్యాయం చేసింది లేదు. చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో దాదాపు శాసనసభలోకి కొన్ని వర్గాలే వెళ్తున్నాయి తప్ప అనచబడిన అగ్రవర్ణాలు ఉన్న పేదలు కూడా ఈరోజు శాసనసభకి వెళ్ళలేని దుస్థితి మన రాయలసీమలో ఉంది. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలిపే విధంగా భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్రరావు గారు కంగన కట్టుకున్నారు. ఈరోజు లక్షలాది మంది ఈ సభకు హాజరవుతున్నారు.
ఇరు కుటుంబ పార్టీల్లో ఒక వణుకు పుట్టిస్తున్నారంటే అది బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి చెందుతానని సమర సంకావరం విజయ కేంద్రం రాయలసీమలోని అనంత కేంద్రంగా విజయం ఎగురవేస్తారని బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు సంఖ్య బలంగా పెరుగుతుంది తప్ప తగ్గదని ఈ నిర్ణయం తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాయలసీమలో చాలా వరకు ప్రాజెక్టులు పూర్తి కాలేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రైతాంగానికి కావచ్చు, రాయలసీమలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించట్లేదు అనేటువంటి ఆందోళన ఎప్పటి నుంచో వ్యక్తమవుతుంది. అయితే ఈ సభ ద్వారా ఎలాంటి సంకేతాలు ప్రజలకు ఇవ్వబోతున్నారు, ఎలాంటి హెచ్చరికలు ప్రభుత్వ పాలకులకి ఇవ్వబోతున్నారు మీరు? ఈరోజు రాయలసీమ సింహగర్జన అనంతపూర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బోడే రామచంద్ర యాదవ్ అధ్యక్షత ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడి నుంచి సీఎం అభ్యర్థులు వెళ్ళినా కూడా ఈ రాయలసీమ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ మరియు కడప, ఈ రాయలసీమ ప్రాంతాల్లో నిజంగా అంటే రైతులు చాలా పరిస్థితులు పడుతున్నారు. ఏది కూడా ఆయకట్టుగా ఉన్నటువంటి నీటి వనరులు సరిగా లేక ఏదైతే ఉన్నారో రైతాంగానికి సరిగా పంట వాళ్ళు పండించిన పంటను గిట్టుబాటు ధరలు లేక దళారీ వ్యవస్థ ఏదైతే దోచుకొని పోతుందో ఆ దళారీ వ్యవస్థని పూర్తిగా అణగదొక్కడానికి ఒక పార్టీ అనేది ఆవిర్భవించింది. అదేవిధంగా ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డలకు చదువుకోవడానికి సరైన ఉపాధులు లేవు, విద్యార్థులు ఎంతైతే చదివినా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే వాళ్ళకు అవసరం పడుతుందో ఈ గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వర్గాలకే తగు న్యాయం చేసుకుంటూ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓన్లీ ఓటు బ్యాంకుగా వాడుకుంటూ ఆ వర్గాలు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వర్గాలు ఇవి. ఏదైతే ఉన్నాయి రైతాంగానికి కానీ ఉపాధ్యాయులు ఏదైతే విద్యార్థులకు చదువులకు గాను నిరుపేద కుటుంబాల నుంచి ఇచ్చి వాడు ఎంత రైతు కష్టపడి ఒక కొడుకుని చదివించుకొని ఉద్యోగం కోసము ఎన్నో అహర్నిశలు కష్టపడినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేక, అదేవిధంగా బోడే రామచంద్ర యాదవ్ గత 6 నెలలుగా పార్టీ ఆవిర్భవించినప్పుడు మేనిఫెస్టోలో బాగా నీట్గా పొందుపరచడం జరిగింది. ఏదైతే మహిళలకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ అన్ని రకాలుగా మేనిఫెస్టో పెట్టబడింది కాబట్టి బీసీవై పార్టీ అందరికీ ఉపయోగపడుతుందని ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మీ మేనిఫెస్టోతో పాటు ఇవాళ ఏమైనా రాయలసీమకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు, రాయలసీమ సమస్యల పట్ల మీ పార్టీ విధానాన్ని ముందు ప్రజలకు చెప్పే అవకాశం ఏమైనా ఉందా? మరి ముఖ్యంగా ఈ దేశంలోనే వర్షపాతం తక్కువ ఉన్న జిల్లా అనంతపురం జిల్లా. అయితే ఈ జిల్లాకి పెద్ద ఘనకీర్తి ఉంది. ఏమంటే దేశానికే ఒక రాష్ట్రపతిని అందించిన ఇదే జిల్లాలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎక్కడ చూసినా రాజకీయాల్లో అనేకత, ధైర్యం లేని పరిస్థితి, వాక్ స్వాతంత్ర్యం, సరైన నాయకత్వ లక్షణాలు లేకోకుండా 2 పార్టీలు పాలించడం వల్ల ఎవరు మంత్రులైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే కేవలం ఆ 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులే పాలిస్తున్నారు తప్ప మా వర్గాలు ఇంతవరకు ఒక్కరు కూడా సరైన ప్రాతినిధ్యం లేదు. అయితే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మొదటి స్థానాన్ని ఇస్తూ అదేవిధంగా వాళ్ళ రాజకీయ నాయకులుగా రానున్న రోజుల్లో అసెంబ్లీకి కూడా పంపించడానికి బీసీవై పార్టీ ముందుంటుంది. అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు ఈరోజు దాదాపు పొంగనూరులో మొదలుపెట్టిన ఆయన ఏదైతే దీక్ష కానీ, ఆయన ఏదైతే గొడవ కానీ దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ బీసీవై పార్టీకి ఈరోజు అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ తనకు తానే ఒక చైతన్యం తీసుకొని ముందుకు వచ్చేసి ఈ విధంగా అంటే ఈరోజు కనీసం 1 లక్షల మంది ఈ యొక్క సభకు వచ్చేసి ఆశీర్వాదాన్ని, అనంతపురం జిల్లా అంటే ఉద్యమాలకు పొరిటిగట్ట ఎస్కే యూనివర్సిటీలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మొట్టమొదటి మొదలుపెట్టింది కూడా ఎస్కే యూనివర్సిటీ. అంత ఘనకీర్తిన అనంతపురం జిల్లా నుంచి కూడా ఖచ్చితంగా ఆయనకి మేము ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా రాయలసీమ సమస్యల మీద రాయలసీమ వాసులు పోరాటం చేస్తున్నారు. మీరు కూడా కోస్తాంధ్ర నుంచి వచ్చినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా రాయలసీమ జరుగుతున్న అన్యాయం పట్ల మీరు ఆ ప్రాంతం నుంచి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరి మీద కూడా ఈ కుటుంబ రాజకీయ పార్టీలు, ఈ పెత్తందారి రాజకీయ పార్టీలు, హత్యా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఆధిపత్య సామాజిక వర్గం ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలపై ఆధిపత్యాన్ని చేసి వాళ్ళని అణగార్చేస్తున్నారు. అణగారితనంలోనే ఈరోజు మా నాయకులు, భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క అనంతపూర్ జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో మన
రాయలసీమ ప్రజా సింహగర్జన అనే ఒక భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ రాజకీయ పార్టీలు, ఈ పెత్తందారి తన రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా అణగార్చేస్తున్నాయి. కాబట్టి నేను ముందుకు ఉంటాను, మీ అందరూ కూడా నాతో కలిసి రండి, ఈ రాష్ట్రంలోనే ఒక పెను మార్పు తీసుకొస్తాను భారత చైతన్య యువజన పార్టీ ద్వారా అని మా బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో ఒక శ్రీకారం చుట్టి ఈ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకి లక్షలాదిగా జనం కదిలి వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా భారత చైతన్య యువజన పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు అనంతపురం చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ భారీ బహిరంగ సభని భారీగా విజయవంతం చేయాలని ఈ యొక్క అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా ఈ మీడియా ద్వారా కోరడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా సింహగర్జన ఏదైతే ఉందో, దీని ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అంతేకాకుండా కుటుంబ పాలన ద్వారా జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా ఇవాళ సింహగర్జనలో రామచంద్ర యాదవ్ గొంతెత్తి నినదిస్తారు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ రాయలసీమలో ఉన్నటువంటి రైతుల సమస్యలు కావచ్చు, యువత నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే క్లియర్గా భారత చైతన్య యువజన పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన నేపథ్యంలో ఇవాళ సింహగర్జనలో అలాంటి అంశాల మీద కూడా చర్చించడం, వాటి ద్వారా భవిష్యత్తులో పార్టీకి సంబంధించి అన్నటువంటి మేనిఫెస్టోను కూడా రూపకల్పించి వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రత్యేక మేనిఫెస్టోని అమలు చేసేటటువంటి దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్.